Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 27th, 2026 current affairs in detail. ఇక ఆస్పిరెంట్స్కి మరొకసారి గమనికండి, మన క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మన క్లాస్ కింద ఉన్న పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ లింక్ని క్లిక్ చేస్తే హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే వాట్సాప్లో హరీష్ అకాడమీ ఛానల్ని సెర్చ్ చేసినా మనకి అది కనబడుతుంది. సో ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా మన కరెంట్ అఫైర్స్ని. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్ అండి. ఇండియా ఇజ్రాయిల్ రిలేషన్స్, భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు. 17 అగ్రిమెంట్స్పై సంతకాలు చేసిన ఇండియా ఇజ్రాయెల్, 17 ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్ ఇజ్రాయెల్. నిన్ననే మనం తెలుసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2 డేస్ పాటు ఇజ్రాయెల్ కంట్రీని విజిట్ చేశారు. అక్కడ ఆయనకి స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ కూడా అవార్డు వచ్చింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క అత్యున్నత పురస్కారం, ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ యొక్క హయ్యెస్ట్ ఆనర్ స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ అవార్డును అందుకున్న ఫస్ట్ లీడర్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇరు దేశాల మధ్య కుదిరిన 17 అగ్రిమెంట్స్లో మనము హైలైట్స్ తెలుసుకోవాలండి. ప్రతి ఒప్పందం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన ఒప్పందాలు ఏవో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక నిన్ననే తెలుసుకున్నాం, ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. ఇక మరి మెయిన్గా ఈ ఒప్పందాల కంటే ముందు ఇరు దేశాలు కూడా తమ యొక్క సంబంధాలను ఇంకా మంచి స్థాయికి, డీప్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇండియా ఇజ్రాయెల్ తమ మధ్య ఉన్న సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకోవడానికి అంగీకారం తెలిపాయి. ఇండియా ఇజ్రాయెల్ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎలివేట్ చేసుకున్నాయి, మార్చుకున్నాయి. అంటే ఏంటి? స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియా ఇజ్రాయెల్. ఇక మరి ముఖ్యమైన అగ్రిమెంట్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చర్, సైబర్ సెక్యూరిటీ, కార్మికులకు సంబంధించి, ఎడ్యుకేషన్, మినరల్స్, అటువంటి రంగాలకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయండి. మనం హైలైట్స్ తెలుసుకుందాం. ప్రతిదీ అవసరం లేదు, మీరు కావాలనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఒక ముఖ్యమైన ఒప్పందం వచ్చేసి గుజరాత్లోని లోతల్లో ఉన్న నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేయడానికి ఒక అగ్రిమెంటు. అలానే 2026 నుంచి 2029 వరకు సాంస్కృతిక మార్పిడి ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ఒప్పందం, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 26 to 2029 వరకు. అలానే బోత్ కంట్రీస్కి సంబంధించిన పేమెంట్ సిస్టమ్స్కి సంబంధించి ఒక అగ్రిమెంటు. ఇక అలానే అగ్రికల్చర్కి సంబంధించి ఇండియా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఫిషరీస్, చేపల రంగానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఇక మరొక ముఖ్యమైన ఒప్పందం కార్మికులకు సంబంధించి, లేబర్ మొబిలిటీకి సంబంధించి, ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం కోసం ఒక ఒప్పందం కుదిరింది. అలానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇండో ఇజ్రాయెల్ సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇండియాలో ఏర్పాటు చేయడం కోసం ఒక అగ్రిమెంటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సహకారం కోసం ఒక ఒప్పందము. అలానే 4th ఇండియా ఇజ్రాయెల్ CEO ఫోరంకి సంబంధించిన రిపోర్ట్ను ప్రజెంట్ చేయడం కోసం ఒక ఒప్పందం. 4వ ఇండియా ఇజ్రాయెల్ CEO ఫోరంలకు సంబంధించిన రిపోర్ట్ని సబ్మిట్ చేయడం కోసం ఒక ఒప్పందం. సో ఈ 17 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుందండి. నెక్స్ట్ వన్, పుదుచ్చేరిలో CBDC ఆధారిత ఆహార సబ్సిడీ పంపిణీ పైలట్ కార్యక్రమం. పుదుచ్చేరిలో CBDC ఆధారిత ఆహార సబ్సిడీ పంపిణీ పైలట్ కార్యక్రమం. పుదుచ్చేరిలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ ఫుడ్ సబ్సిడీ పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిని యూనియన్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారు. మరి ఏంటిది CBDC అంటే? ఇటీవలే మనం తెలుసుకున్నాం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది RBI విడుదల చేసే ఒక డిజిటల్ కరెన్సీ. ఈ రూపీ అని చెప్పవచ్చు, ఎలక్ట్రానిక్ రూపీ. ఇది
లీగల్ కరెన్సీ, ఇది చట్టబద్ధమైనది. దీన్నే ఎకానమీలో ఫియట్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఎకానమీలో ఒక టర్మ్ ఉంటుంది, ఎఫ్ఐఏటి, ఫియట్ కరెన్సీ అంటే చట్టబద్ధమైనది. మరి మనం ఇటీవల తెలుసుకున్నాం, భారతదేశంలో మొట్టమొదటి సిబిడిసి ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రోగ్రామ్ని గుజరాత్లోని గాంధీనగర్లో అమిత్ షా గారు ఇటీవల లాంచ్ చేశారని చెప్పేసి. మరి అక్కడ ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఇది ఎలా మొదటిది అవుతుంది అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైలట్ ప్రాజెక్టులు అనేవి, పైలట్ ప్రాజెక్ట్ అంటే మనం ఏమని తెలుసుకున్నామండి, ప్రయోగాత్మక ప్రాజెక్టులు. అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని తెలుసుకోవాలి అంటే ముందు దాన్ని ఎక్కడో వచ్చి టెస్ట్ చేయాలి. ఇప్పుడు కదా మనం వెహికల్స్ని టెస్ట్ రైడ్ ఎట్లా చేస్తాం అట్లా. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఈ సిబిడిసి బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైలట్ ప్రోగ్రామ్ని గుజరాత్లోనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, పుదుచ్చేరిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన సహకార ట్యాక్సీ, కోఆపరేషన్ మంత్రిత్వ శాఖ, ఈ సహకార మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన సహకార ట్యాక్సీ సర్వీస్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ మరియు గుజరాత్లో అమలు చేశారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అసలు, దీనిని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. మరి ఫస్ట్ ఇక్కడ ఈ సిబిడిసి బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో మనం ఇంకొకసారి తెలుసుకోవాలండి. మనం గతంలో తెలుసుకున్నాం కదా, ఈ సిస్టంలో భాగంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వినియోగదారులు, వాళ్ళకి ఈ సిబిడిసి డిజిటల్ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిబిడిసి డిజిటల్ టోకెన్లు, ఆ టోకెన్లు వినియోగదారుల అకౌంట్లలోకి డైరెక్ట్గా పడతాయి. ఏ విధంగా అయితే డబ్బుల్ని మన అకౌంట్లలోకి ప్రభుత్వాలు వేస్తాయో, ఈ సిబిడిసి డిజిటల్ టోకెన్స్ని డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్స్లోకి వేస్తారు. ఆ టోకెన్స్ని మనము ఈ యొక్క ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాపుల వద్దకు వెళ్ళి స్కాన్ చేసుకుంటే, క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుంటే మనకి అవసరమైన ఆహార ధాన్యాలు వస్తాయి అన్నమాట, ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి. సో సింపుల్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో టోకెన్ వ్యవస్థ. సో మరి ఇక్కడ మరి తెలుసుకోవాల్సింది, ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన ప్రోగ్రామ్ కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా పుదుచ్చేరిలో లాంచ్ చేశారు. మరి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటి, ఆహార ధాన్యాల పథకము, ఆహార ధాన్యాల పంపిణీ పథకము. ఏ విధంగా అయితే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఉందో, అలా ఇది 2020లో కోవిడ్ టైంలో, కరోనా టైంలో లాంచ్ చేశారు. రేషన్ కార్డు హోల్డర్స్, ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయో అర్హులైన రేషన్ కార్డు హోల్డర్స్కి 5 కేజీ గ్రెయిన్స్, 5 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2020. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనని కూడా ఎక్స్టెండ్ చేశారు. జనవరి 1, 2024 నుంచి మరో 5 ఏళ్ల పాటు పొడిగించారు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన డిసెంబర్ 31, 2028 వరకు అమల్లో ఉంటుంది. అంతే కదా. 2024 జనవరి 1 నుంచి పొడిగించడం మొదలు పెడితే 2024, 2025, 2026, 2027, 2028. సో ఎప్పటి వరకు పొడిగించారు దీన్ని? డిసెంబర్ 31, 2028. సో ఇది పిఐబికి సంబంధించిన స్క్రీన్ షాట్ అండి, మీరు చదువుకోవచ్చు నీట్గా. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పామో ఇక్కడ అదే ఉంటుంది. మీరు ఇంకొక గమనికండి, తెలుగు మీడియం అభ్యర్థులకి మరొకసారి మళ్ళీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సబ్జెక్ట్ విషయంలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఉన్నా కూడా నేను క్లియర్గా తెలుగులో చెప్పిన తర్వాతనే ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇంగ్లీష్లో కూడా చదువుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే సెంట్రల్ ఎగ్జామ్స్ అనేవి తెలుగులో ఇవ్వరండి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వాలి అంటున్నారు. తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వాలి అంటే టైపింగ్ చేయడం అవన్నీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ, నాకు కూడా. సో సబ్జెక్ట్ ఎక్కువ కవర్ చేయాలి అంటే ఇంగ్లీష్ స్క్రిప్ట్ అనేది కొద్దిగా ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో సెంట్రల్ ఎగ్జామ్స్లలో మనకి తెలుగులో ఉండదు, దయచేసి అర్థం చేసుకోగలరు. బట్ క్లియర్గా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగులో మ్యాటర్ అంతా కూడా మన వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో సబ్జెక్ట్ విషయంలో అయితే మ్యాక్సిమం పాయింట్స్ అయితే కవర్ చేయడానికి మనం చూస్తామండి, నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, రైల్ టెక్ పాలసీ. భారతీయ రైల్వే 52 వీక్స్లో 52 రీఫార్మ్స్ ప్లాన్. రైల్ టెక్ పాలసీ. భారతీయ రైల్వే 52 వారాల్లో 52 సంస్కరణ ప్రణాళికలో భాగంగా
రైల్ టెక్ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రీఫార్మ్స్లో భాగంగా రైల్వే సంస్కరణల్లో భాగంగా రైల్ టెక్ పాలసీని లాంచ్ చేశారు. రైల్ టెక్ పాలసీ మరి ఇండియన్ రైల్వేసు భారతీయ రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 52 వీక్స్లో 52 రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ పెట్టుకునింది. మరి అందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకుని వస్తూ ఉన్నారు. గతంలో రీసెంట్గా ప్యాసింజర్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేశారు. ఈ యొక్క ప్రయాణికుల సేవల్ని దాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అలానే ఫ్రీట్ని మోసుకొని పోవడానికి సరకు రవాణా కోసము గతిశక్తి కార్గో టెర్మినల్స్ని విస్తరించారు. ఈ యొక్క ఫ్రీట్ అంటే సరుకుని మోసుకుపోవడానికి, గూడ్స్ని మోసుకొని పోవడానికి అదనంగా గతిశక్తి కార్గో టెర్మినల్స్ని లాంచ్ చేశారు. ఇప్పుడు 3వ రీఫార్మ్లో భాగంగా రైల్ టెక్ పాలసీని లాంచ్ చేశారు. ఈ రైల్ టెక్ పాలసీ ముఖ్య ఉద్దేశం రైల్వే సెక్టార్లో టెక్నాలజీని తీసుకురావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి టెక్నాలజీని తీసుకురావాలని చెప్పేసి ఒక పాలసీ లాంచ్ చేశారు. ఇక 4వ రీఫార్మ్లో భాగంగా ఈ రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఈ రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ ఇదొక డిజిటల్ ట్రిబ్యునల్ అని చెప్పవచ్చు, ఎలక్ట్రానిక్ పోర్టల్ లాంటిది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ప్యాసింజర్స్కి ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని ఈ డిజిటల్ ట్రిబ్యునల్లో మనము ఫైల్ చేయవచ్చు, కంప్లైంట్స్ రైజ్ చేయవచ్చు, తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, క్లెయిమ్ అంటే మనం తిరిగి మన డబ్బులు మనం పొందడం అన్నట్టుగా అంతే. సో ఇది 4వ రీఫార్మ్. సో ఇలా రీఫార్మ్స్ లాంచ్ చేస్తున్నారండి. సో గుర్తుపెట్టుకోండి, రైల్ టెక్ పాలసీ, ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్. నెక్స్ట్ వన్, UIDAI మరియు గూగుల్ మధ్య ఒప్పందం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ని నడిపే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI మరియు గూగుల్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశము గూగుల్ మ్యాప్స్లో ఆధార్ సెంటర్స్ని డిస్ప్లే చేయడం కోసం, గూగుల్ మ్యాప్స్లో ఖచ్చితత్వమైన అథెంటికేటెడ్ ఆధార్ సెంటర్స్ని ప్రదర్శించడం కోసం, డిస్ప్లే చేయడం కోసం ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏం చేస్తుందంటే గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గూగుల్ మ్యాప్స్లో ఈ ఆధార్ సెంటర్స్ని డిస్ప్లే చేస్తారు. ముఖ్యంగా దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దివ్యాంగులకు అవసరమైన ఆధార్ సెంటర్సు, అంతే కదా. ఇప్పుడు మనం ఆధార్ సెంటర్స్ ఎక్కడికో పోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళ లైఫ్ని ఈజీ చేయడం కోసము దివ్యాంగ్స్కి అవసరమైన ఆధార్ సెంటర్సు, అది ఏ టైంలో ఆపరేట్ అవుతుంది, ఆ ఆధార్ సెంటర్స్ ఏ టైంలో ఓపెన్ అవుతాయి అన్నట్టుగా మొత్తం కూడా వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. ఇక UIDAI విషయానికి వస్తే CEOగా భువనేష్ కుమార్ గారు. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా GI ఆన్ వీల్స్కు తెలంగాణ RTC శ్రీకారం. ఇండియాలోనే ఫస్ట్ టైము GI ఆన్ వీల్స్కు తెలంగాణ శ్రీకారం చుట్టింది. GI ఆన్ వీల్స్ను తెలంగాణ లాంచ్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ తెలంగాణ RTC లాంచ్డ్ GI ఆన్ వీల్స్. GI ఆన్ వీల్స్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆన్ వీల్స్, భౌగోళిక గుర్తింపులు. మరి ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఈ ప్రోగ్రాంలో భాగంగా GI ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా తెలంగాణకు చెందిన 6 రకాల GI కళాకృతులు, 6 రకాల GI ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా RTC బస్సుల పైన పెయింటింగ్ రూపంలో వేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నారాయణపేట చీరలు, ఈ బస్సు పైన నారాయణపేట చీరల్ని ముద్రించారు, పెయింటింగ్ వేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ GI ట్యాగ్స్కి వరల్డ్ వైడ్ పాపులారిటీ తీసుకురావాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావాలి. అలానే ఈ కళాకారుల్ని ప్రోత్సహించాలి, ఆర్టిసన్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ 6 కళలు ఏవో తెలుసుకోవాలా? ఆ 6 GI ట్యాగ్స్ వచ్చేసి, ఒకటి పోచంపల్లి ఇక్కత్ శారీలు, పోచంపల్లి ఇక్కత్ చీరలు, నారాయణపేట చీరలు, నిర్మల్ పెయింటింగ్, చెర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీలను బస్సులపై ముద్రించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఇండియాలో ఇటువంటి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు GI. ఇక ఇండియాలో హైయెస్ట్ GI ప్రోడక్ట్స్ ఉత్తరప్రదేశ్ అండి. ఇంకా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అత్యధికంగా GI ఉత్పత్తులు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యధికంగా వెట్లాండ్స్, అత్యధికంగా చిత్తడి నేలలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. మరి ఇక్కడ మీరు చూస్తే పోచంపల్లి
ఇక్కత్ శారీలు యాదాద్రి భువనగిరి డిస్టిక్ 2004-05లో జిఐ ట్యాగ్ పొందింది. మీరు ఇక్కడ చూస్తే పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు సంబంధించి ఇటీవల తెలంగాణకు సంబంధించిన ఒక చేనేత కళాకారిణికి అవార్డు వచ్చింది. వర్కాల విజయలక్ష్మి అనే ఆమెకి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ 43వ ఆవిర్భావ దినోత్సవంలో ఆమెకు అత్యున్నత ప్రతిభా పురస్కారం లభించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క 43rd ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో భాగంగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌటుప్పల్ మండలానికి చెందిన వర్కాల విజయలక్ష్మి గారికి ఒక రికగ్నిషన్, ఒక అవార్డు లభించింది. సో అట్లా మనం లింకప్ చేసుకోవాలి. మరి ఆమె ఎవరి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారంటే యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు, వస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా అవార్డు పొందింది. ఇక వరంగల్ తివాచీలు, ఇవి మన్నికైన పత్తితో నేసిన ఉన్ని తివాచీలు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మనం తెలుసుకున్నాం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వీటిని తన మన్ కీ బాత్ ప్రసంగంలో కూడా పేర్కొన్నారు. ఇవి వెండి బొమ్మలు. నారాయణపేట చీరలు, చేర్యాల పెయింటింగ్స్, సిద్దిపేట డిస్టిక్ చేర్యాల గ్రామం పెయింటింగ్స్ ఫేమస్. ఇక నిర్మల్ పెయింటింగ్స్కి 400 ఏళ్ళ చరిత్ర ఉంది. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ ఆర్టీసీ ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకునింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మీ సేవ మీ టికెట్ అనే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. మీ సేవ మీ టికెట్ అనే మొబైల్ యాప్. మరి మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ పేరులోనే ఉంది. ఇది ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ యాప్ ఫర్ సిటిజన్స్. ఆన్లైన్లోనే బస్ టికెట్లను బుక్ చేసుకునే ఒక యాప్. మరి ఈ యాప్ ద్వారా ఏ టైప్ ఆఫ్ బస్సెస్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ప్రెస్ బస్సెస్, డీలక్స్ బస్సెస్, సూపర్ లగ్జరీ బస్సెస్, రాజధాని ఏసీ బస్సెస్, గరుడ, ఈ సూపర్ లగ్జరీ, లహరీ ఏసీ స్లీపర్, అలా డిఫరెంట్ వివిధ రకాల బస్సులలో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఏం చేస్తాం, బుక్ చేసుకోవాలి అంటే మనం వెబ్సైట్లోకి వెళ్తాం. అలా కాకుండా వీళ్ళు డెడికేటెడ్గా ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్. మరి ఈ మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్లో T24 టికెట్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. T24 టికెట్ అనేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 డే పాటు ట్రావెల్ చేయడం కోసం, ఒక రోజు అంతా ట్రావెల్ చేయడం కోసం T24 టికెట్ని జారీ చేస్తారు. ఆ T24 టికెట్ని కూడా ఇప్పుడు మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక నిన్న ఒక క్వశ్చన్ అడిగామండి మనము, తెలంగాణ గవర్నమెంట్ మహిళల కోసం లాంచ్ చేసిన ఉచిత బస్సు పథకం పేరు ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్. తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఫర్ ఉమెన్ దట్స్ కాల్డ్ మహాలక్ష్మి స్కీమ్. నెక్స్ట్ వన్, అగైన్ ఒక ఇంపార్టెంట్ ఐఐటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఐఐటీస్ ఖనిజాల ప్రాసెసింగ్ కోసం ఎన్ఎండిసి మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం. ఖనిజాల ప్రాసెసింగ్ కోసం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క కీలకమైన ఖనిజాల వెలికితీతలో పరస్పరం సహకరించుకుంటారు. ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసే విషయంలో బోత్ ఆర్గనైజేషన్స్ కోఆపరేట్ చేసుకుంటాయి. అలానే ఈ యొక్క మినరల్ ప్రాసెసింగ్ సెక్టార్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడడం కోసం కోఆపరేట్ చేసుకుంటారు. ఈ యొక్క ఖనిజాల ప్రాసెసింగ్ రంగంలో, ఖనిజాల శుద్ధి రంగంలో అత్యాధునిక టెక్నాలజీలను, స్వదేశీ టెక్నాలజీస్ని ఉపయోగిస్తారు, ఇండిజినస్ టెక్నాలజీస్ని. అంతే అండి, అంతకుమించి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇమ్మీడియట్గా గతంలో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి తెలుసుకోవాలా. జాతీయ కీలక ఖనిజాల మిషను. మరి ఆ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా ఈ యొక్క క్రిటికల్ మినరల్ సెక్టార్లోని R&Dని డెవలప్ చేయడం కోసం, రీసెర్చ్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం 7 సంస్థలను గుర్తించింది, 7 ఇన్స్టిట్యూషన్స్ని. అందులో ఐఐటి హైదరాబాద్ ఒకటి. అట్లా లింకప్ చేసుకోవాలా. మీరు చూస్తే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ధన్బాద్, ఐఐటి రూర్కీ, భువనేశ్వర్కు చెందిన CSIR, IMMT సంస్థ,
జంషెడ్పూర్కు చెందిన సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లోని ఎన్ఎఫ్టిడిసి సంస్థ, ఎన్ఎఫ్టిడిసి, ఈ 7ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఐఐటి హైదరాబాద్ ఒకటన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల బ్రెజిల్ కంట్రీ కూడా ఇటీవల తెలంగాణలోని సింగరేణి కంపెనీని అడిగింది లిథియం మైనింగ్కి సంబంధించి మాతో కలిసి పనిచేయండి, మాతో జాయింట్గా వర్క్ చేయండి అని చెప్పేసి సింగరేణి సంస్థకి బ్రెజిల్ కంపెనీ రిక్వెస్ట్ చేసింది. సో దానికి సంబంధించి ఇంకా చర్చలు సాగుతూ ఉన్నాయండి. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఎలాగో దాన్ని యాడ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే లిథియం మైనింగ్కి సంబంధించి బ్రెజిల్ కంట్రీ సింగరేణి తెలంగాణని అప్రోచ్ అయ్యిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్విఫ్ట్ 2.0 అతిథి 2.0 యాప్. స్విఫ్ట్ 2.0 అతిథి 2.0 యాప్. సిబిఐసి స్విఫ్ట్ 2.0 అతిథి 2.0 యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే ఒక స్టాచ్యుటరీ బాడీ. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక చట్టబద్ధమైన సంస్థ. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఎక్కడ ఉంటుందంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విభాగము, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది సిబిఐసి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చూస్తూ ఉంటాం సిబిఐసి అంటే న్యూస్లలో పలానా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వ్యక్తుల్ని పట్టుకున్నారు అని చెప్పేసి. మరి దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేజర్గా ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఈ యొక్క పరోక్ష పన్నులు లైక్ జిఎస్టీ అటువంటి వాటికి సంబంధించి పరిపాలన అధికారము, నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ అథారిటీ అంతా సిబిఐసితో ఉంటుంది. అలానే ఇల్లీగల్ యాక్టివిటీస్, స్మగ్లింగ్, ఈ నార్కోటిక్స్ని అటువంటి వాటిని రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది సిబిఐసి. సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు స్విఫ్ట్ 2.0 అనే దాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ స్విఫ్ట్ 2.0 అంటే ఏంటో తెలుసుకోవాలా. స్విఫ్ట్ 2.0 అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక్కడ స్విఫ్ట్ అంటే సింగల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్. సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ అంటే ఏంటి? ఈ యొక్క వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి, దిగుమతులు ఎగుమతులు. మరి ఆ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని, పత్రాలని ఎలక్ట్రానికల్గా ఆన్లైన్ రూపంలో సబ్మిట్ చేయడం కోసము, ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఉండడం కోసం లాంచ్ చేసిన ప్లాట్ఫామే స్విఫ్ట్ 2.0. గుర్తుపెట్టుకోండి, ఈ వాణిజ్యాన్ని సులభతరం చేయడం కోసం, ట్రేడ్ని ఈజీ చేయడం కోసం. సో అందుకే అండి మీరు ఇప్పుడు ఇట్లాంటి పోర్టల్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేకపోరాదు. ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీషు తెలుగు కొన్ని ఎప్పుడైనా కానీ ట్రాన్స్లేట్ చేసేకపోతే తెలుగులో అర్థమే మారిపోతుంది. సో వీలైనంత వరకు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా ఇంగ్లీష్ అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. మీరు చూస్తే నార్త్ ఇండియన్స్ ఎందుకు నార్త్ ఇండియన్స్ మనకంటే ఎందుకు ఎడ్జ్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు దూసుకుపోతున్నారు, వాళ్ళు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లలో వాళ్ళకే ఎందుకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఒకసారి ఆలోచించారా? వాళ్ళకి హిందీ ఉంటుంది, క్వశ్చన్ పేపర్లో హిందీ ఉంటుంది, మనకి ఆ తెలుగు ఉండదు క్వశ్చన్ పేపర్లలో. సో మనము మన ఇంగ్లీష్ స్కిల్స్ని పెంపొందించుకొని తీరాల్సిందే. సో అదే అండి స్విఫ్ట్ 2.0 గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్. ఆ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయడం కోసం, ఫెసిలిటేషన్ అంటే సులభతరం చేయడము. మరి ఇక అలానే అతిథి 2.0 యాప్ని కూడా లాంచ్ చేసింది సిబిఐసి. ఏంటిది? పేర్లోనే ఉంది అతిథి అంటే ఏంటి? అతిథి అంటే ఏంటి? హోస్ట్ కదా, మన ఇంటికి వచ్చేవాళ్ళు అతిథి, రైట్? సో అతిథి 2.0 యాప్ ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలోకి వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియాలోకి ఎంటర్ అయ్యే అంతర్జాతీయ ప్రయాణికులు, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వాళ్ళ బ్యాగేజ్, వాళ్ళ లగేజ్ని అంతా కూడా వాళ్ళ లగేజ్కి క్లియరెన్స్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్, ఒక పోర్టల్. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఇండియాలోకి ఎంటర్ అవుతారో వాళ్ళ బ్యాగేజ్, వాళ్ళ లగేజ్ అంతా కూడా కస్టమ్స్ క్లియరేజ్ లభించాలి అంటే, కస్టమ్స్ శాఖ నుంచి
క్లియరెన్స్ రావాలి అంటే ఎలక్ట్రానికల్గా చెక్ చేస్తారు. అతిథి 2.0 యాప్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మనకి. స్విఫ్ట్ 2.0, అతిథి యాప్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఏ మంత్రిత్వ శాఖ అంటే ఫినాన్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్. ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ సదస్సు అండి, ఒక ముఖ్యమైన సమ్మిట్. ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 4వ ఎడిషన్, 4th. మరి ఇక్కడ అగైన్ దీని కనుక ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎట్లుంటుందండి మీరు ఆలోచించండి. ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ అంటే భారత శక్తి పరివర్తన సదస్సు అని మనకి పేపర్లలో ఇస్తుంటారు, క్వశ్చన్ పేపర్లలో. భారత శక్తి పరివర్తన సదస్సు, ఎంత అబ్జర్డ్గా ఉంది ఇది వినడానికే. సో ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్. ట్రాన్సిషన్ అంటే మెనీ టైమ్స్ నేను చెప్పినా కదండి, ట్రాన్సిషన్ అంటే పరివర్తన, రూపాంతరం లైక్ మార్పు చెందాలి. లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు, కోలు, పెట్రోల్ అటువంటి వాటిని నుంచి మనం క్లీన్ ఫ్యూయల్స్, హరిత ఇంధనాలకి షిఫ్ట్ అవుతే అదే ట్రాన్సిషన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మనము ఏన్షియంట్ ప్రాక్టీసెస్, ప్రాచీన ఆచారాల నుంచి ఆధునిక ఆచారాలకు మార్పు చెందితే దట్స్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మరి ఇప్పుడు ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 4th ఎడిషను న్యూఢిల్లీలో ఇవాళ ముగిసింది. సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 26 నుంచి 27 వరకు న్యూఢిల్లీలో జరిగింది. మరి థీమ్ వచ్చేసి, థీమ్ అవసరం లేదండి బట్ ఎనీవే వీలైతే రాసుకోండి. థీమ్ వచ్చేసి సస్టైనింగ్ మొమెంటమ్ టువర్డ్స్ నెట్ జీరో. సస్టైనింగ్ మొమెంటమ్ టువర్డ్స్ నెట్ జీరో, రైట్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సమ్మిట్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి. పేర్లోనే ఉంది ఎనర్జీకి సంబంధించిన సమ్మిట్. అంటే ఈ క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్, విండ్ అటువంటి వాటిని ఎలా డెవలప్ చేయాలి అనే విషయాలపైన చర్చించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 4వ ఎడిషన్, 4th ఎడిషన్. దీన్ని నిర్వహించిన మంత్రిత్వ శాఖలు మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ ఆర్గనైజేషన్, ట్రేడ్ బాడీ ఫిక్కీ సంస్థ. అలానే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఈ సంస్థలన్నీ కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీ. మరి ఇక్కడ మనం చూసుకుంటే మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి. 2070 కల్లా మనం పర్యావరణంలోకి ఎటువంటి కర్బన ఉద్గారాలను విడుదల చేయకూడదు. దానికోసమే క్లీన్ ఫ్యూయల్స్. ఇక అలానే 2030 కల్లా 500 గిగావాట్ శిలాజేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి. 2030 కల్లా 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటండి? ఇందాక చెప్పినట్టు సోలార్, విండ్, క్లీన్ ఎనర్జీ. మరి ఇక్కడ మీరు చూస్తే యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2026 నాటికి, 2026 ఫిబ్రవరి నాటికి సుమారుగా మనం సాధించిన విద్యుత్ ఉత్పత్తి 2026 ఫిబ్రవరి నాటికి భారతదేశం సాధించిన మొత్తం విద్యుత్ ఉత్పత్తి, ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2026 ఈజ్ అబౌవ్ 520 గిగావాట్. 520 గిగావాట్ల కంటే ఎక్కువ మనం సాధించాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 520 గిగావాట్లలో రెండు ఉన్నాయి. శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, క్లీన్ ఫ్యూయల్స్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ రెండు ఉన్నాయి. ఇక మరి ఈ సదస్సులో పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఈ యొక్క పవరు మరియు పునరుత్పాదక శక్తి వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ గారు వర్చువల్గా ప్రసంగించారు. అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. సో ఇది అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 4th ఎడిషన్. థీమ్ వచ్చేసి సస్టైనింగ్ మొమెంటమ్ టువర్డ్స్ నెట్ జీరో. నెక్స్ట్ వన్, అగైన్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, శక్తికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ అమ్మకాన్ని తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ అమ్మకాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఏప్రిల్ 1 నుంచి కంట్రీ వైడ్ 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ సేల్ని మ్యాండేటరీ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ ఏంటి అసలు బ్లెండింగ్ అంటే ఏంటి, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ అంటే ఏంటి? పెట్రోల్ అనేది ఇందాక చెప్పాము ఫాజిల్ ఫ్యూయల్, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ. మరి ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అంటే ఇది ఒక బయోఫ్యూయల్ అని చెప్పవచ్చు, హరిత ఇంధనము. దీన్ని జనరల్గా చెరకు, షుగర్ కేను, మొక్కజొన్న అంటే మెయిజ్, షుగర్ కేను, మెయిజ్ అటువంటి వాటి నుంచి ఉత్పత్తి చేస్తారు.
చెరకు, మొక్కజొన్న ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే దాన్నే ఇథనాల్ అంటారు లేదా బయో ఇథనాల్. మరి ఆ ఇథనాల్ని పెట్రోల్తో కలిసి మిక్స్ చేసి అమ్మితే, అంటే బ్లెండింగ్ కొన్ని టెక్నాలజీల ద్వారా బ్లెండ్ చేసి అమ్మినట్టయితే, ఆ ఇంజన్లలో వాడినట్టయితే పొల్యూషన్ తగ్గుతుంది, అంతే కదా. మరి దానికోసరము మనము ఆ పొల్యూషన్ తగ్గించాలని చెప్పేసి April 1, 2026 నుంచి ఇక కంట్రీ వైడ్ 20% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ని తప్పకుండా సేల్ చేయాలి అని చెప్పేసి ఆయిల్ కంపెనీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ జారీ చేసింది, ఆయిల్ మినిస్ట్రీ. మరి ఇక్కడ 20% ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 100లో 80% పెట్రోల్ అనుకుంటే 20% ఇథనాల్ యూజ్ చేస్తారు. మరి ఇందులో కూడా ఆ 20% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్లో రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ అని ఒకటి ఉంటుంది. రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ అని, ఆ రీసెర్చ్ ఆక్టేన్ నంబరు మినిమం 95 ఉండాలి. ఆ రీసెర్చ్ ఆక్టేన్ నంబరు కనీసం 95 ఉండాలి ఆ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్కి. మరి ఇక్కడ మీరు చూస్తే ఎందుకు ఆ రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ 95 ఉండాలి అంటే ఇంజన్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది, అది ఇంజన్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. ఈ RON నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఇంజన్ అంత బాగా పనిచేస్తుంది. మరి ఇక ఆల్రెడీ ఇండియాలో 2023 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్, ఇండియాలో 2023 నుంచి తయారు చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటినీ కూడా 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని అలవాటు చేసుకునేలాగా డిజైన్ చేశారు, అవి సపోర్ట్ చేస్తాయి. ఇక 2022 జూన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది 2022 జూన్లో. యాక్చువల్లీ 2030 నుంచి ఈ 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకునింది టార్గెట్. బట్ ఇప్పుడు 2026 April 1 నుంచే అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, LCH ప్రచండ్, డిఫెన్స్కి సంబంధించి లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్. మరి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాజస్థాన్ పర్యటనకు వెళ్ళారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా జైసల్మేర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని విజిట్ చేశారు, జైసల్మేర్లోని ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని. అక్కడ ఈమె ఈ LCH ప్రచండ్లో విహరించారు. ఈమె LCH ప్రచండ్లో ట్రావెల్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది LCH ప్రచండ్ అంటే ఏంటి. ఇందాక చెప్పిన తేలికపాటి యుద్ధ హెలికాప్టరు. మరి దీన్ని ఎందుకు వాడతారు అంటే హై ఆల్టిట్యూడ్, ఎక్కువ ఎత్తులలో మిలిటరీ ఆపరేషన్స్ కోసం, హై ఆల్టిట్యూడ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఉదాహరణకు అతి శీతల పరిస్థితుల్లో కూడా దీన్ని వాడతారు. హై ఆల్టిట్యూడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అటువంటి ప్రాంతాలలో. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్? ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ లైట్ కంబాట్ హెలికాప్టర్. అంటే ఏంటి, మనమే దీన్ని స్వదేశీయంగా తయారు చేశాం. మరి ఎవరు తయారు చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ. దీని రేంజ్ వచ్చేసి సుమారుగా 700 కిలోమీటర్స్ పోతుంది ఇది, అంటే ఫ్యూయల్ని బట్టి. ఇక మీరు చూస్తే గతంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సుఖోయ్ 30 Mark 1 యుద్ధ విమానంలోనూ విహరించారు. ఆమె లాస్ట్ ఇయర్ రఫాలే ఫైటర్ జెట్ హర్యానాలోని అంబలా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రఫాలే యుద్ధ విమానంలో ఈమె ట్రావెల్ చేశారు. ఇప్పుడు హెలికాప్టర్లో కూడా ఇండియాలో 2 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2 యుద్ధ విమానాల్లో విహరించిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ఫ్లై ఇన్ 2 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈజ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అట్లా ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ టాపిక్ కవర్ చేశామండి క్లియర్గా. నెక్స్ట్ వన్, స్నో లెపర్డ్ పోలీస్ స్క్వాడ్. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు స్నో లెపర్డ్ పేరిట ఒక పోలీస్ స్క్వాడ్ని లాంచ్ చేశారు. పోలీస్ దళాన్ని స్నో లెపర్డ్ దళంగా పేరు పెట్టారు. మరి ఏంటిది అసలు? మనకి స్నో లెపర్డ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇదొక బిగ్ క్యాట్, పెద్ద పిల్లి ఆర్ పెద్ద పులి, రైట్, పెద్ద పిల్లలు అంటారు. అగేన్ అదే చెప్తున్నా, తెలుగు ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బిగ్ క్యాట్స్ అన్ని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే తెలుగులో అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమి అంటారు.
సో అట్లా ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే స్నో లెపర్డ్ పేరిట ఒక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు. మరి ఎందుకు? యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కోసం హై ఆల్టిట్యూడ్ ఏరియాలో, ఎక్కువ ఎత్తులలో, ఉదాహరణకు లడఖ్ అటువంటి ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం చేపట్టే కార్యకలాపాలలో, ఆపరేషన్లలో ఉపయోగించుకోవడం కోసం ఏర్పాటు చేశారు. ఇట్ ఈజ్ ఏ హై ఆల్టిట్యూడ్ స్క్వాడ్ ఫర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ సెటప్ బై ద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్. మరి ఇది ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు, డిప్లాయ్ చేశారంటే తొలిసారిగా నిన్న ముగిసిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్మార్గ్లో 2వ దశ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరిగాయి. అక్కడ దీన్ని ప్రదర్శించారు ఈ స్క్వాడ్ని. సో ఇక్కడ మరి తెలుసుకోవాల్సినది, ఈ స్నో లెపర్డ్ పోలీస్ స్క్వాడ్లో 100కి పైగా పోలీసులు ఉంటారు. ఈ బృందంలో, ఒక్కొక్క బృందంలో 100 మందికి పైగా ఉంటారు. మరి ఇక్కడ స్నో లెపర్డ్ విషయానికి వస్తే దీని సైంటిఫిక్ నేమ్ ఒకసారి తెలుసుకోవాలండి. దీని యొక్క శాస్త్రీయ నామము ప్యాంథెరా ఉన్సియా. ప్యాంథెరా ఉన్సియా. మరి దీని ఐయుసిఎన్ స్థితి ఏంటి? వల్నరబుల్. చాలా ఇంపార్టెంట్. వల్నరబుల్ అంటే ఏంటి? దుర్బలమైన స్థితిలో ఉంది. మరి ఇక్కడ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి ఎలాగో లాస్ట్ స్లైడ్లో స్పోర్ట్స్లో డిస్కస్ చేసుకుంటామండి. ప్రస్తుతానికి తెలుసుకుందాం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి 2 దశలో జరుగుతాయి. ఈ సంవత్సరము 6th ఎడిషన్ జరిగింది, 6వ ఎడిషన్. మరి ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో, మొదటి దశలో ఐస్ స్పోర్ట్స్ ఆడతారు. ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ పైన. అది ఫస్ట్ ఫేజ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లోని లడఖ్లోని లేహ్ ప్రాంతంలో జనవరి 20 నుంచి 26 వరకు జరిగింది. సెకండ్ ఫేజ్లో భాగంగా స్నో గేమ్స్, స్నో ఆటలు అంటే మంచు ఆటలు, అవి గుల్మార్గ్లో 23rd నుంచి 26th ఫిబ్రవరి వరకు జరిగాయి. నిన్న ముగిశాయి. మనం ఎవరు టాప్లో వచ్చారో లాస్ట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, చిన్నారి పేరుతో ట్రంప్ కొత్త బిల్లు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక చిన్నారి పేరుతో ఒక బిల్లుని తీసుకొని వచ్చాడు, న్యూ బిల్లుని. ఆ బిల్లు పేరు దలీలా బిల్ లేదా దలీలా కోల్మన్ బిల్. దలీలా బిల్ ఆర్ దలీలా కోల్మన్ అనే బిల్లు. మరి ఏంటి అసలు ఇది? ఈ బిల్ సింపుల్ అండి. 2024లో అమెరికాలో ఒక చిన్నారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దలీలా కోల్మన్ అనే ఒక చిన్నారి 2024లో ఒక ఇండియన్ ట్రక్ డ్రైవరు చాలా బాధ్యతారాహిత్యంగా, ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయడం వల్ల ఆ చిన్నారి తీవ్రంగా యాక్సిడెంట్కి గురైంది. ఆ అమ్మాయి ఇప్పుడు నడవలేని స్థితిలో ఉంది. సో ఇక నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, అమెరికాలోకి ప్రవేశించే అక్రమ వలసదారులకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకోకుండా రెస్ట్రిక్ట్ చేయడం కోసం, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా కట్టడి చేయడం కోసం, కమర్షియల్ అంటే ఏంటి? పెద్ద పెద్ద వాహనాలకు, అటువంటి వాహనాలకు ఇచ్చే లైసెన్స్, దాన్ని నిరోధించే బిల్ అనమాట. ఈ బిల్లుని పాస్ చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ కాంగ్రెస్ని రిక్వెస్ట్ చేశాడు, అర్జీ చేశాడు. సో ఇది అండి, సింపుల్, అంతమించి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ వన్, జీరో ప్రైజ్ను ప్రారంభించిన ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీరో ప్రైజ్ అనే ఒక ఎన్విరాన్మెంటల్ అవార్డు, పర్యావరణ అవార్డుని లాంచ్ చేసింది. మరి పర్యావరణ అవార్డులు అంటే మనకు జనరల్గా చాలా ఉంటాయి. యుఎన్ఈపి ఇచ్చే ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు అలాంటివి ఉండనే ఉన్నాయి. బట్ ఇండియా తొలిసారిగా ఒక ఫలితాల ఆధారిత పర్యావరణ అవార్డుని లాంచ్ చేసింది. ఇండియా ఫస్ట్ టైము రిజల్ట్స్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ అవార్డుని లాంచ్ చేసింది. దాని పేరే జీరో ప్రైజ్. మరి ఏంటి అసలు రిజల్ట్స్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ అవార్డు అంటే ఏంటి? పనితీరు ఆధారంగా, ఫలితం ఆధారంగా ఇచ్చే ఒక అవార్డు. మరి ఈ అవార్డుని 3 కేటగిరీస్లో ఇస్తారు, 3 కేటగిరీల్లో. ఎయిర్ పొల్యూషన్ని తగ్గించినందుకు, వాటర్ పొల్యూషన్ని తగ్గించినందుకు, ల్యాండ్ పొల్యూషన్ని తగ్గించినందుకు. ఈ అవార్డు కోసం 5 కోట్ల నిధిని కేటాయించారు. 5 crore ఉంటుంది కార్పస్ దీనికి. మరి ఎలా ఇస్తారు ఈ అవార్డు అంటే, ఎవరైనా ఈ పొల్యూషన్ని తగ్గించినట్టు, ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక ప్రాజెక్ట్ చేపట్టారనుకుందాం. ఆ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించినట్టు వాళ్ళు నిరూపించగలగాలి ఎంత తగ్గించారు అని చెప్పేసి, అప్పుడు వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 3 కేటగిరీస్లో ఇస్తారు. ఎయిర్, వాటర్, ల్యాండ్ పొల్యూషన్ రిడక్షన్ కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీలో 1 crore rupees ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే, ఇండియాకు చెందిన ఒక ఇన్స్టిట్యూట్, స్కూల్ ఆఫ్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఇండియాకు చెందిన స్కూల్ ఆఫ్ పాలసీ అండ్ గవర్నెన్స్ అనే సంస్థ ఇస్తుంది. మరి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అర్హులు ఈ అవార్డుకి అంటే, కార్పొరేట్ సంస్థలు, ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు, ఇండివిజువల్స్, వ్యక్తులు,
అలానే ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, పరిశోధనా సంస్థలు వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. బట్ వాళ్ళు చూస్తారు నువ్వు పొల్యూషన్ తగ్గించావా అంటే ఎంత తగ్గించావు, ధృవీకరించిన తర్వాత ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సిఈఓగా నిధి చిబ్బర్ అదనపు బాధ్యతలు. నీతి ఆయోగ్కి సిఈఓగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ నిధి చిబ్బర్ అనే ఒక ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ మొన్నటి వరకు నీతి ఆయోగ్కి సిఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన టెన్యూర్, ఆయన పదవీ కాలం ముగిసింది. సో ఈమెకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అదనపు బాధ్యతలు. ఈమె 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, ఛత్తీస్గఢ్ క్యాడరు. ప్రస్తుతం ఈమె నీతి ఆయోగ్లోని అభివృద్ధి పర్యవేక్షణ మరియు మూల్యాంకన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఈమె నీతి ఆయోగ్లోని డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్లో డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈమెకి ఇప్పుడు అదనపు బాధ్యతలు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది నీతి ఆయోగ్, అగైన్ మనం చాలాసార్లు తెలుసుకున్నాం. నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది January 1, 2015లో ఏర్పాటైంది. January 1, 2015. ఇది ఒక పాలసీ థింక్ ట్యాంక్. గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం స్థానంలో ఇది వచ్చింది. ఇండియాకి సంబంధించి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని చేపట్టడం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన ప్రణాళికలు ఇస్తుంటుంది. మరి దీనికి చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వైస్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఒకరిని నియమిస్తారు. ప్రస్తుతం దీనికి వైస్ చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు. ఇందులో సిఈఓ ఉంటారు ఒకరు. సిఈఓ వచ్చేసి సిఈఓని కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పదవీ కాలం వచ్చేసి జనరల్గా ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. జనరల్గా దాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ నిర్ణయిస్తుంది. మరి నీతి ఆయోగ్కి గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ అంటే పరిపాలనా విభాగం టైపు, దాన్ని టీమ్ ఇండియా అంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, ఈ నీతి ఆయోగ్ టీమ్ ఇండియా సమావేశాలకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని చెప్పేసి. మరి ఆ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరుంటారు అంటే చైర్మన్, వైస్ చైర్మన్, అలానే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ 4 వరకు నియమిస్తారు, అప్ టు 4 మెంబర్స్. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రివర్గం నుంచి 4 ప్రైమ్ మినిస్టర్ నియమిస్తాడు, అప్ టు 4 మెంబర్స్. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 4 వరకు ఉండవచ్చు. ఇక అలానే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎంస్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. సీఎంస్ ఆఫ్ స్టేట్స్, యూటీలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్లు, లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళంతా కూడా స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. స్పెషల్ ఇన్వైటీస్ అంటే ప్రత్యేక ఆహ్వానితులు. సో ఇది అండి గవర్నింగ్ కౌన్సిల్, వీళ్ళంతా ఉంటారు. సీఎంస్ ఆఫ్ స్టేట్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీస్ వీళ్ళు ఉంటారు. ఈవెన్ యూనియన్ టెరిటరీస్లో, ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే లెజిస్లేచర్ ఉంటుందో ఆ యూనియన్ టెరిటరీల ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, January 1, 2015 ఏర్పాటైంది ఇది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026. ఇందాక నేను చెప్పుకున్నాను కదండి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఇది 6th ఎడిషన్. ఈ 6th ఎడిషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్, మొదటి దశ January 20 నుంచి 26 వరకు లడఖ్లోని లేహ్లో జరిగాయి. ఇందులో భాగంగా ఐస్ గేమ్స్ ఆడారు. ఐస్ గేమ్స్ అంటే ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్ అటువంటివి. మరి రెండవ దశలో భాగంగా స్నో గేమ్స్ అంటే మంచులో ఆడే ఆటలు జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో జరిగాయి. నిన్న ముగిశాయి February 26న అని చెప్పేసి. మరి ఎవరు టాప్ వచ్చారు అంటే ఇండియన్ ఆర్మీ టీము. మరి మీరు చూస్తే ఇండియన్ ఆర్మీ టీం ఓవరాల్గా 23 మెడల్స్ గెలుపొందింది. అందులో 9 గోల్డ్, 6 సిల్వర్, 8 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ 14 మెడల్స్ గెలుపొందింది, 6 గోల్డ్, 7 సిల్వర్, 1 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో హర్యానా 7 మెడల్స్ గెలుపొందింది, 4 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్. ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర 12 మెడల్స్ గెలుపొందింది, 3 గోల్డ్, 5 సిల్వర్, 4 బ్రాంజ్. ఇక్కడ అభ్యర్థులకు ఇంకొక గమనికండి, మెడల్స్ ఎవరు ఎక్కువ పొందినారనేది కాదు ముఖ్యం, ఎవరు ఎన్ని గోల్డ్ మెడల్స్ పొందారన్న దానిపైనే ర్యాంకింగ్ ఇస్తారు. ఇక్కడ హర్యానా కంటే మహారాష్ట్ర తక్కువ గోల్డ్ మెడల్స్ గెలుపొందింది కాబట్టి 4th ప్లేస్లో ఉంది. ఈవెన్ దో హర్యానా కంటే మహారాష్ట్ర ఎక్కువ పథకాలు సాధించినప్పటికీ. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసిన టాపిక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది ఇటీవల. 14 years గర్ల్స్కి, 14 ఏళ్ల బాలికలకి ఫ్రీగా
హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ని అందించాలనుకుంటా ఉంది. ఆ వ్యాక్సిన్ పేరేంటి, అది ఎన్ని డోసుల్లో అందిస్తారో అది ట్రై చేయండి. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్, వనజీవి దీదీ కార్యక్రమాన్ని చేపట్టిన టైగర్ రిజర్వ్ పలామూ టైగర్ రిజర్వ్ జార్ఖండ్. మరి ఏం చేస్తారు ఇక్కడ? ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉమెన్, చదువుకున్న మహిళల్ని ఫారెస్ట్ అంబాసిడర్స్గా నియమిస్తారు. వాళ్ళు ప్రచారం చేస్తారు మనము ఫారెస్ట్లలో ఉన్న యానిమల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి. దట్స్ ఇట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. 17 ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇండియా ఇజ్రాయెల్. పుదుచ్చేరిలో సిబిడిసి ఆధారిత ఆహార సబ్సిడీ పంపిణీ పైలట్ కార్యక్రమం. రైల్ టెక్ పాలసీ ఇండియన్ రైల్వేస్. యుఐడిఏ మరియు గూగుల్ మధ్య ఒప్పందం. దేశంలోనే తొలిసారిగా జిఐ ఆన్ వీల్స్కు తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం. మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ను లాంచ్ చేసిన తెలంగాణ ఆర్టీసీ. ఖనిజాల ప్రాసెసింగ్ కోసం ఎన్ఎండిసి మరియు ఐఐటి హైదరాబాద్ ఒప్పందం. స్విఫ్ట్ 2.0 అతిథి 2.0 యాప్ని లాంచ్ చేసిన సిబిఐసి. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ అమ్మకాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం. లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో విహరించిన ద్రౌపది ముర్ము గారు. స్నో లెపర్డ్ పోలీస్ స్క్వాడ్ లాంచ్ చేసిన జమ్మూ కాశ్మీర్. దలీలాస్ లా అమెరికా. జీరో ప్రైజ్ను లాంచ్ చేసిన ఇండియా. నీతి ఆయోగ్ సీఈఓగా నిధి చిబ్బర్ అదనపు బాధ్యతలు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 టాప్ ప్లేస్ ఇండియన్ ఆర్మీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.